మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రజా భద్రతా పోలీస్ బాధ్యత తేదీ 28/2/2020 గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. పాదాచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతను వ్యక్తిగత కర్తవ్యంగా భావించాలని ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పట్టణ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఎజాజుద్దీన్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసయ్య, ప్రిన్సిపల్ కొండస్వామి, రజనీకాంత్, ఎస్ఐ సుజాత, సురక్ష పోలీస్ కళా బృందం, షీ టీం మరియు హెచ్టియు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాలిని సంపుతున్న వాళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాలిని సంపుకున్న వాళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాలిని సంపుకున్న వాళ్ళు కొందరు. అమ్మ నాన్న పోయి ఆదరణ కరువయ్యి, అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువయ్యి అనుమతించే పిల్లలెందరూ, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపేటోళ్ళు కొందరు, మత్తు మందు దాగి ఎదురొచ్చే వాళ్ళను బుద్ధి సంపేటోళ్ళు కొందరు, మత్తు మందు దాగి ఎదురొచ్చే వాళ్ళను బుద్ధి సంపేటోళ్ళు కొందరు, మత్తు మందు దాగి ఎదురొచ్చే వాళ్ళను బుద్ధి సంపేటోళ్ళు కొందరు. లైటు లేని లారీ, బ్రేకు లేని బస్సు, లైటు లేని లారీ, బ్రేకు లేని బస్సు నడిపి సంపేటోళ్ళు ఎందరూ. ఏదో టైం పాస్ కోసం చెప్పే టాపిక్ కాదు. మీకోసం ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్, ఆఫీస్లో ఒక 5-10 నిమిషాలు టైం దొరికితే ఏదైనా ఒక పిటిషన్ లేకపోతే ఏదైనా కంప్లైంట్కి సంబంధించో ఏదైనా డిస్పోజ్ చేయడానికి, అక్కడ ఉన్న సాల్వ్ చేయడానికి చూస్తారు. ఆ పనులను వదిలిపెట్టుకొని మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి మీ వల్ల కొన్ని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనకు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి ఇక్కడ అధికారులు వచ్చారు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. మీకు ఇవాళ బండి లేకపోవచ్చు, రేపు మీరు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కంపల్సరీ కారు, బైకో కొనాల్సి వస్తుంది. మీరు భవిష్యత్తులో 2 వీలర్ కామన్ ప్రతి ఇంట్లో కూడా పిల్లల్ని స్కూల్ దింపాలన్నా, స్కూల్ నుంచి తీసుకురావాలన్నా, ఏదైనా ఆఫీస్కి పోయి జాబ్ చేయాలన్నా ఒక వెహికల్ అనేది కంపల్సరీ. అది తల్లిదండ్రుల దగ్గర ఉంటుందా, మీ దగ్గర ఉంటుందా, మన అన్నదమ్ముల దగ్గర ఉంటుందా, ఎవరో ఒకరు బండి మాత్రం కామన్. బండికి సంబంధించిన కండిషన్ బాగా చూసుకోవాలి. దాంతోపాటుగా మనకు బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, మనకు లైసెన్స్ కానీ, ఇవన్నీ హెల్మెట్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా అనుకోకుండా జరిగిన ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ వేరే ఏదైనా బెనిఫిట్స్ కానీ వస్తాయి. మనం హెల్మెట్ పెట్టుకోము, బండికి ఇన్సూరెన్స్ లేదు, మనకు ఊదిన బండికి లేకున్నా, మన బండికి లేకున్నా ఇన్సూరెన్స్ ఏ ఫ్యామిలీకి కూడా ₹1 బెనిఫిట్ కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రతి కంపెనీ కూడా ఎదుటి వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటే మేమేం చేయాలంటారు. మనం చాలాసార్లు చూస్తాం. ఈ చౌరస్తా, మలబార్ చౌరస్తా కానీ, 2 టౌన్ చౌరస్తా కానీ, అక్కడ మన బస్ స్టాండ్ ఏరియా కానీ చాలామంది పిల్లలు నైట్లో, మిడ్-నైట్లలో 10 తర్వాత తల్లిదండ్రుల బైకులు వేసుకొని రోడ్ల మీదకి రావడం. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రీ అవుతారు చాలామంది. ఇంట్లో సైకిల్స్ తీయకుండా బైకులు తీసి రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉన్న మన 2 టౌన్ మలబార్ ఎదురుకున్న హోటల్ దగ్గర ఒక డీసీఎం ఆపితే హెడ్ కొట్టుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ లేచిపోయింది. మీరు ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి, చూపిస్తారు మీకు కొన్ని. దయచేసి ప్రయాణం చేసేటప్పుడు మన బంధువులే కానీ, మన తల్లిదండ్రులే కానీ, ఇంటి కుటుంబ పెద్దలు సైలెన్స్, కుటుంబ పెద్దలు
ఒకరు ప్రాణాపాయ స్థితిలో పోయినంటే కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక రోడ్డు ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందంటే చదువుకునే పిల్లలు కానీ కుటుంబంలో ఎవరు సెటిల్ కాక ఒక్కరు ప్రమాదానికి గురై మరణించిన అనుకోండి కుటుంబ పెద్ద, ఆ ఫ్యామిలీ తీవ్ర నష్టపోవడం జరుగుతుంది. అది కోలుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇటువంటి ప్రమాదాలు జరగవద్దంటే మనం ఫస్ట్ నుంచి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించిన ఒక డ్రైవర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది మీకు ఆ పీపీటీలో పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఎటువంటి మనం సరే కొంతమంది ఫ్యామిలీస్ కానీ మన బయట ఫ్రెండ్స్తో కానీ రెగ్యులర్గా మనం యాక్సిడెంట్లు చూస్తుంటాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇంతకుముందు మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు 2 లక్షల మంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతారు. దానికి కారణం ఒకరి నెగ్లిజెన్స్ కానీ అవతల వ్యక్తి నెగ్లిజెన్స్ ఉండొచ్చు, లేకుంటే డ్రైవింగ్ సరే, అంటే దానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ 6,000 మెంబర్స్ చనిపోతారు మన తెలంగాణలో. మన మహబూబ్నగర్లో కూడా ఎవ్రీ మంత్ 10 to 20 మెంబర్స్ చనిపోతున్నారు. కాబట్టి ఈ మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద అందరికీ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడంతో పాటు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన అందరూ వినడం వెళ్ళిపోతారు, కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే దాని పర్యవసనం ఏంటంటే మనమే ఎవరైతే రోడ్డు మీద వెహికల్స్తో వెళ్తారో వాళ్ళకే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కాబట్టి మనం రోడ్డు మీద క్షేమంగా వెళ్ళి మళ్ళీ లైవ్గా ఆ లైవ్ అంటే మళ్ళీ సజీవంగా ఇంటికి చేరుకోవాలంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, ఒకళ్ళు మన పిల్లలు చూస్తుంటాం, విద్యార్థులు స్పీడ్గా వెళ్తుంటారు. ఓవర్ స్పీడ్ వలన మీరు యూట్యూబ్లలో చూస్తుంటారు కదా, ప్రతిసారి యూట్యూబ్లలో ఓవర్ స్పీడ్ పోయేవాడు కొట్టుకుంటూ పోయి కింద పడి చనిపోతాడు. ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు ప్రతి దగ్గర అబ్జర్వ్ చేయండి, రోడ్ మీద బోర్డ్స్ ఉంటాయి. నేషనల్ హైవే పోతే చూడండి, ఒక బస్ స్టాప్ వచ్చిందంటే దానికన్నా ముందు ఒక బోర్డు ఉంటుంది, 40 స్పీడ్, 40 అని రాసి ఉంటుంది. 40 అని రాసి ఉంటే 40 స్పీడ్లో పోవాలి. నేషనల్ హైవేలో అయితే 100 స్పీడ్. మన టౌన్లలో అయితే ఓన్లీ 20 స్పీడ్. హైదరాబాద్లో ఆటోమేటిక్ కెమెరాలు ఉన్నాయి. 20-30 స్పీడ్ కన్నా ఎక్కువ పోతే ఆటోమేటిక్ ఫైన్ వచ్చేస్తుంటుంది. అంటే మన ఇంటికి, మన మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఓవర్ స్పీడ్ వల్ల మనం పోయి అవతల వ్యక్తినైనా ఢీ కొట్టచ్చు, లేకుంటే మనకల్లి మనం స్కిడ్ అయినా కింద పడిపోయి ఉండొచ్చు. మన హైవేలో చూస్తుంటే చాలా వెహికల్స్, కార్లు ఓవర్ స్పీడ్కి పోయి కింద పడి చనిపోతున్నారు చాలామంది. స్పీడ్ ఎక్కువైతే కంట్రోల్ కాదు, కాబట్టి అంటే బ్రేక్ పడదు ఒక్కోసారి ఎక్కువ స్పీడ్ ఉంటే. కాబట్టి మీరు అందరూ ఓవర్ స్పీడ్గా పోకండి. సిగ్నల్స్ అంటే ట్రాఫిక్లో డిజైన్ చేసిన ప్రతి రోడ్డుకు ఒక స్పీడ్ లిమిట్ అనేది డిజైన్ చేసి, అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి 120 కిలోమీటర్స్, నేషనల్ హైవేస్ 4 లేన్ రోడ్ ఉన్నాయి 100 కిలోమీటర్స్, మళ్ళీ నేషనల్ హైవే 167 ఉంది, అది డబల్ రోడ్ ఓన్లీ, వాటికి 80 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి. ఆ స్పీడ్ లిమిట్స్ని మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ పాటించేటట్టు చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా హెల్మెట్, మన వాళ్ళందరూ చాలామంది హెల్మెట్ గురించి చెప్పడం జరుగుతుంది. మీ రోడ్ల మీద పోలీసు వాళ్ళు హెల్మెట్లు వేస్తుంటే ఒకటి ఎస్కేప్ అయిపోతుంటాడు. ఆ పోలీసు వాళ్ళని చూసి ఎస్కేప్ అయిపోతాడు. దానివల్ల జరిగే నష్టం ఎవరికి జరుగుతుంది? ఓన్లీ మనం వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నామో వాళ్ళకే.